అది ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో హిందూపురంకి 150 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న బాగేపల్లి అనే చిన్న కుగ్రామం. చుట్టూ అటవీ ప్రాంతం అవడం వల్ల అక్కడి ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులు వారాంతపు సంతుల్లోనే కొంటూ ఉంటారు. సంత అంతా తిరిగి కావలసినవన్నీ కొనుక్కున్నాడు గోపి. తిరుగు వస్తూ కొంచెం దూరంగా ఉన్న గంజాయి పంత వైపుకు వెళ్ళాడు. అది ఒక ఇసుక ప్రదేశం. పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు, కానీ ఇప్పుడు లేదు. కానీ సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువుల్ని రహస్యంగా అమ్ముతూ ఉంటారు. అవి చౌకగా లభిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరో మంచివాళ్ళు తప్ప చాలామంది అవి కొంటూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు. కాసేపు చూశాడు గోపి. సర్లే ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఒక నడి వయసు వ్యక్తి ఒక మంచాన్ని భుజం మీద పెట్టుకొని వస్తున్నాడు. అతను గోపిని చూసి అడిగాడు, అయ్యా, ఇది చాలా పాతది టేకు మంచం. మీరు ఎక్కడ కొన్నా 10,000 కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది గంజాం దగ్గర ఒక గ్రామం నుంచి దొంగలించి తీసుకొచ్చాను. ఎంత ఇస్తారో కాస్త మీరే చూడండి అన్నాడు. మంచం చూడగానే సంతోషం వేసింది గోపికి. తాను ఎప్పటి నుంచో మంచి మంచాన్ని కొనాలి అనుకుంటున్నాడు కాబట్టి అతనికి కొంత డబ్బు ముట్ట చెప్పి తీసుకున్నాడు. వెళ్ళేటప్పుడు అడిగాడు, మీ పేరేమిటి? నా పేరు ఏందైతే ఏందిలేండి అయ్యా, అందరూ నన్ను తాతాజీ అని పిలుస్తూ ఉంటారు, మీరు కూడా అలానే పిలవచ్చు అన్నాడు. అలాగే వెళ్ళొస్తా తాతాజీ అని నవ్వుతూ సెలవు తీసుకున్నాడు గోపి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ బాగేపల్లి గ్రామం కూడా ఒక మంత్రగాడు ఉన్నాడు. అతని పేరు మారయ్య. ఆ ఊరి వాళ్ళు అందరూ ఏ సమస్య వచ్చినా ముందు అతని దగ్గరకు వస్తారు, తర్వాతే డాక్టర్ దగ్గరికి. ఓ రోజు గోపి మారయ్య ఇంటికి వెళ్ళి అతని తలుపు కొట్టాడు. ఏం కావాలి స్వామి, పొద్దున్నే వచ్చావు? తలుపు తీసి అడిగాడు మారయ్య. చెప్తాను విను. మా ఇంట్లో ఒక మంచం ఉంది, అది మాట్లాడుతుంది. కళ్ళు పెద్దవి చేసి గట్టిగా చెప్పాడు గోపి. గంభీరంగా చూశాడు మారయ్య. ఏంటి, మంచం మాట్లాడుతోందా అంటూ నవ్వుతూ అన్నాడు. అవును స్వామి, నువ్వు విన్నది నిజమే. మాట్లాడుతోంది, మూలుగుతోంది, ఏడుస్తోంది కూడా. ఇంకా బిగ్గరగా అన్నాడు గోపి. అలాగా, మరి ఆ మంచం కొని ఎంతకాలం అయింది? ఎక్కడ కొన్నావు? సాలోచనగా అడిగాడు మారయ్య. అంతా చెప్పాడు గోపి. నేను కొన్న కొన్ని రోజులు బాగానే ఉంది. 2 రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తోంది. ప్లీజ్, దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను రాలేకపోతున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ అంటోంది. దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు గోపి. ఇదేదో పెద్ద విషయమేనయ్యా, నేను గతంలో ఇలాంటివి విన్నాను. నువ్వు భయపడకు, నేను ఈరోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ మంచం మీద పడుకుంటాను. ఏం చెబుతుందో వింటాను, తర్వాత ఏం చేయాలో అది చేద్దాం అని చెప్పి గోపికి హామీ ఇచ్చాడు మారయ్య. అమ్మయ్య అనుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు గోపి. మాట ఇచ్చినట్టే ఆ రాత్రి గోపి ఇంటికి వెళ్ళాడు మారయ్య. అప్పటికే మంచాన్ని ఇంటి వెనుక పాకలో వేసి ఉంచాడు. దోమతెర కట్టుకొని అక్కడే పడుకున్నాడు మారయ్య. చుట్టూ ప్రహారీ ఉండడం వల్ల అడవి జంతువుల నుంచి భయం లేదనుకున్నాడు. హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు, కానీ ఏదో తెలియని భయం. నిద్ర పట్టట్లేదు, అయినా అలాగే పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. ముందు రోజు కురిసిన వర్షం వల్ల చుట్టూ కప్పల బెకబెకలు. నిమిషాలు గడుస్తున్నాయి. హఠాత్తుగా తన చెవులను తాకుతున్న చిన్న మూలుగు. చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టు తెలుస్తోంది. అది క్రమక్రమంగా పెద్దగా అవుతోంది. ఆ మూలుగు తన తలగడ నుంచా లేదా దుప్పట నుంచా అని సందేహం వచ్చి అన్నీ తీసేశాడు. అయినా వస్తుంది సన్నని ఏడుపు. తన శరీరం వణకడం ప్రారంభించింది. చుట్టూ
చుట్టూ నిశ్శబ్దం. క్రమక్రమంగా చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను మోయలేకపోతున్నాను అంటూ అరుపులు. ఎవరు నువ్వు నాకు చెప్పు, ధైర్యం చేసి అడిగాడు మారయ్య. నేనెవరిని అంటే అదే మాట మళ్ళీ వినిపిస్తుంది. మరింత భయం పెరిగింది మారయ్యకి. నిన్ను విడిచిపెడతా, నాకేమిస్తావు మళ్ళీ అడిగాడు. ఈసారి కాసేపు ఆ ఏడుపుకి విరామం. చిన్నగా నవ్వు. ఆ నవ్వు కూడా భయపెట్టేటట్టే ఉంది. నవ్వుతూ చెప్పింది, నీకు ఇస్తాను, ఇప్పటి వరకు నీకు లేని గొప్ప గొప్ప శక్తులు నీకు ఇస్తాను. కాస్త ధైర్యం సంతోషంతో మారయ్యలో, సరే నేను చేస్తాను, ఏం చేయాలో చెప్పు, ఉద్రేకాన్ని ఆపుకుంటూ అడిగాడు. బలి ఇవ్వాలి. మారయ్య ముఖంలో భయం నాట్యం చేస్తుంది. అవును, బలి ఇవ్వాలి. ఇస్తే నీకు నా శక్తులు ఇస్తాను. కొంచెం గంభీరంగా ఉంది ఆ గొంతు. కాస్త కీడు శంకించింది మారయ్య మనసులో. అది గమనించిన ఆ మంచం, లేదు, నేను చెప్పింది చెయ్యి. 2 రోజుల్లో అమావాస్య వస్తుంది కాబట్టి నా బలం రెట్టింపు అవుతుంది. ఆ రాత్రి అయితే అది 10 రెట్లు అవుతుంది. ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకెళ్ళి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్పు. ఆ శిలే నా రూపం, నా నివాసం. మంచాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేయమను చాలు అంది ఆ మంచం. మరి బలి? ఆశ్చర్యంగా అడిగాడు మారయ్య. మూర్ఖుడా, అది చెబుతాను. ఈ మంచం శిల దగ్గరకు వెళ్ళగానే నాలోని శక్తి బయటికి వస్తుంది. ఆ వ్యక్తిని బలి తీసుకుంటుంది. ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండి అతని బూడిద నుదుటికి పెట్టుకో, నీకు కావలసిన శక్తి వస్తుంది. వికటంగా చెప్పింది ఆ మంచం. బాగుంది, కానీ నాకో సందేహం. అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే? నాకు తెలుసు నీ భయం. నేనొక భయంకరమైన దుష్టశక్తిని. నన్ను మషూకా అంటారు. మనిషి రక్తమే నాకు దాహం, అతని మాంసమే నాకు ఆహారం, నాకు అస్తిత్వం. అతని శరీరమే నాకు ప్రాణం. కాబట్టి అతనిలో ఏ భాగము అక్కడ మిగలదు. రోదనతో కూడిన నవ్వుతో వికటంగా చెప్పింది. వేగంగా అనిపించింది. తన జీవితంలో ఎప్పుడూ లేని భయంకరమైన అనుభవం ఇది అని మారయ్య అనుకున్నాడు. కానీ అని ఇంకేదో అనగబోయాడు మారయ్య. నాకు తెలుసు, నీ గుండె శబ్దం నేను వినగలను, నీ మనసులో ఆలోచనలు కూడా వినగలను. నువ్వు కూడా అక్కడే ఉంటావు. నీకు మాత్రం ఎందుకు హాని జరగదనే కదా నీ సందేహం. నువ్వు ఒక పని చేయి. ఈ మంచం పట్టెడ చివర చిన్న ముక్క కత్తిరించి దగ్గర ఉంచుకో. నీకు అదే రక్ష. ఈసారి కాస్త ధైర్యం వచ్చింది. సరే అన్నాడు. ఇదిగోనయ్యా గోపి, చెప్పాగా, ఇదొక దుష్టశక్తి. అది మషూక. నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి 12 గంటలకు ఆ మంచాన్ని తీసుకొని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న శిల దగ్గర దింపేస్తే చాలు. పరిష్కారం అయినట్టే. పోతే నువ్వు మాత్రం ఇక మంచం మీద ఇక పడుకోకు, దానితో అస్సలు మాట్లాడకు అని చెప్పి వెళ్ళిపోయాడు మారయ్య. అయితే ఎల్లుండి ఈ మంచం వదిలించుకోవడం అన్నమాట అనుకున్నాడు గోపి. సరే, అనవసరంగా కొన్నానని ముందుగా బాధపడిన అది తననేమీ చేయనందుకు సంతోషంగానే ఉంది. సరే, రాత్రి మళ్ళీ ఈ మంచం మీద పడుకోకూడదు అనుకున్నాడు. మారయ్య చెప్పినట్టు తాను అసలు మాట్లాడకూడదని అనుకున్నాడు గోపి. ఫ్రెండ్స్, స్టోరీ ఇంకా ఉంది. గోపి మారయ్య చెప్పినట్టు మంచం తీసుకొని మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడా? మారయ్య వేసిన ప్లాన్ గోపికి తెలిసిందా? అసలు చివరికి మషూక వీళ్ళిద్దరిని ఏం చేసింది అనేది పార్ట్ 2లో చూద్దాం. గైస్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి.